వేడి వేడిగా మరుగుతున్న మసాలా సూప్ మామూలుగా ఉండదు మనోడితో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తెలుసు కదా, నేను జపాన్లో ఉంటాను. ఈరోజు లంచ్ చేయడానికి దగ్గరలో ఉన్న ఒక కర్రీ హౌస్కి వెళ్ళాము. సో మోస్ట్లీ జపాన్లో అన్ని హోటల్స్ మధ్యాహ్నం చాలా రష్గా ఉంటాయి, ఎందుకంటే అందరు టైంకి తింటారు. సో మధ్యాహ్నం చాలా రష్ ఉంటుంది అన్ని హోటల్స్. సో మేము కూడా ఆర్డర్ చేశాము. సో ఐటమ్స్ వచ్చేసాయి. మా కొలీగ్ ఒక స్పెషల్ ఐటెం ఆర్డర్ చేశాడు, ఇంకా మరుగుతూనే ఉంది. సో నేను జపాన్కి వచ్చిన కొత్తలో ఈ ఫుడ్ ఐటెం చూసి, ఇదేం ఫుడ్ రా బాబు, టేస్ట్ లేదు ఏం లేదని అనుకునేవాడిని. కానీ మెల్లమెల్లగా వీటి టేస్ట్ అండ్ క్వాలిటీ నాకు అలవాటైంది, తెగ నచ్చేసింది. ఇప్పుడు మామూలుగా నేను జపాన్కు వచ్చినప్పటి నుంచి దాదాపుగా లంచ్ అనేది బయటే చేస్తాను, కానీ నాకు ఎప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూ రాలేదు బికాస్ ఆఫ్ ఫుడ్ క్వాలిటీ. ఎందుకంటే జపాన్లో ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి చాలా కేర్ తీసుకుంటారు. ఎందుకంటే హెల్త్ అనేది ముఖ్యం కదా, ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. నిజమే కదా, అలా జపాన్ వాళ్ళు నమ్ముతారనమాట. సో ఇదండి ఈరోజు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.